అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ప్రతిరోజు కూడా విలువైన కంటెంట్తో మనం వస్తాం. ఒక 30 నిమిషాల పాటు మీ రోజులో 30 నిమిషాలు మన ఛానల్కి కేటాయించండి. మన చుట్టూ జరుగుతున్న అనేక అంశాలను, ఆ వార్తలను చదివి వినిపించి వాటిలో వాస్తవాలు ఏంటనేది విశ్లేషిస్తాను. సో మ్యాక్సిమం కొత్త వాళ్ళు ఈ వీడియో చూసేలాగా మీరే చేయండి. మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి. ప్లస్ లైక్ చేస్తే బెటర్. లైక్ చేయడం వలన మన వీడియో ఆటోమేటిక్గా యూట్యూబే కొత్త వాళ్ళకి చూపిస్తుంది. అందుకే నేను రోజు లైక్ చేయమని అడుగుతాను. ఇక ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు నిన్నే చెప్పుకున్నాం మనం. నిన్న ఫైనల్ జరిగింది. అత్యంత ఉత్కంఠగా జరిగింది. ఎంతో ఆసక్తికరంగా జరిగింది. కంప్లీట్గా స్పిన్నర్స్ పిచ్. 2 టీముల్లో కూడా స్పిన్నర్స్ హవా చాటారు. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళ ఫస్ట్ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ బాగానే ఉంది, ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగానే ఉంది. కానీ స్పిన్నర్స్ రంగంలోకి దిగిన తర్వాత 8వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి ఓపెనర్ యంగ్ని అవుట్ చేసిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ 11వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ రచిన్ రవీంద్రని అవుట్ చేసిన తర్వాత, 13వ ఓవర్లో విలియమ్సన్ని అవుట్ చేసిన తర్వాత న్యూజిలాండ్ బ్యాటింగ్ తడబడింది. అలా నెమ్మదిగా వచ్చి చివరిలో బ్రేస్వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 251 గౌరవప్రదమైన స్కోర్ న్యూజిలాండ్ చేయగలిగింది. ఇండియన్ స్పిన్నర్లు యావరేజ్గా 3.5-4 చొప్పున రన్ రేట్ ఇచ్చారు. కానీ పేస్ బౌలర్లు 9 చొప్పున ఇచ్చారు. ఇక లక్ష్య ఛేదనలో ఇండియా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చారు. 18 ఓవర్లకి వికెట్ కోల్పోకుండా 105 రన్స్ చేశారు. ఇంకా ఈజీగా గెలిచేస్తున్నారులే, ఒక 7-8 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచేస్తారులే, ఇద్దరు మంచి టచ్లో ఉన్నారు అనుకున్న తరుణంలో వాళ్ళ స్పిన్నర్ రంగంలోకి దిగి ఒకవైపు శాంట్నర్, మరోవైపు బ్రేస్వెల్, మరోవైపు రచిన్ రవీంద్ర, ఇంకోవైపు ఫిలిప్స్ పార్ట్ టైం స్పిన్నర్, వీళ్ళ నలుగురు కూడా. సో ఒకేసారి గిల్ అవుట్ అవ్వడం, ఫిలిప్స్ మంచి క్యాచ్ పెట్టాడు, శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ వెంటనే అవుట్ అవ్వడం, కోహ్లీ ఒకే ఒక రన్ చేశాడు. లక్ష్య ఛేదనలో కోహ్లీ హీరో ఇండియాకి. గత 12 సంవత్సరాలుగా అతని ఆట ఖచ్చితంగా హీరో మెటీరియల్ అనమాట. కోహ్లీ ముఖ్యంగా చేసినప్పుడు అటువంటిది కోహ్లీ త్వరగా అయిపోవడం, ఆ తర్వాత ఇంకో 3 ఓవర్లు ఓపిక పట్టి పరుగులు రాకపోవడంతో రోహిత్ శర్మ కూడా దూకుడుగా ముందుకు వచ్చి షాట్ ఆడిపోయి అవుట్ అయిపోవడంతో ఇండియా మీద ఒత్తిడి. ఒకవైపు రన్స్ రావట్లా, స్పిన్నర్లు కట్టడి చేస్తున్నారు, ఓవర్కి 2-3 పరుగులు కూడా రావట్లా, సింగిల్స్ కూడా రావట్లా. సో దాంతో ఇండియా మీద విపరీతమైన ప్రెజర్. ఒకనొక దశలో 18వ ఓవర్ 19వ ఓవర్ నుంచి 32వ ఓవర్ వరకు ఓవర్కు 3 రన్స్ చొప్పున కూడా రాలా. న్యూజిలాండ్ పూర్తిగా పట్టు బిగించింది. సో దాంతో అప్పుడు శ్రేయస్ అయ్యర్ పూర్తిగా నిలదొక్కుని మధ్యలో భారీ షాట్లాడి, అలాగే అక్షర్ పటేల్ సాయంతోనూ కేఎల్ రాహుల్ సాయంతోనూ కాస్త ఇన్నింగ్స్ని చక్కదిద్ది మంచి ఇన్నింగ్స్ ఆడి, అతను అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా కాసేపు ఆడి, ఇలా అందరూ కూడా సమష్టిగా ఆడారు. సో ఖచ్చితంగా ఇటువంటి వన్డే మరీ 400, 450, 350 స్కోర్లు కొట్టి భారీ లక్ష్య ఛేదనకి వచ్చే కిక్కు కంటే ఇటువంటి కిక్ ఇంకా బాగుంటుంది. బౌలర్స్ పిచ్లో బ్యాట్స్మెన్ కష్టపడి పరుగులు సాధించి అంత కష్టపడి గెలిచారు. సో అది ఈ నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి సంబంధించిన అనాలిసిస్ అనమాట. సో ఓవరాల్గా ఛాంపియన్స్ ట్రోఫీ 3 సార్లు గెలిచిన టీమ్గా ఇండియా చరిత్ర సృష్టించింది. 2002లో శ్రీలంక అండ్ ఇండియా 2 కలిపి ఉమ్మడి విజేతగా నిలిచాయి. 2013లో ఇండియా విజేతగా నిలిచింది. అండ్ 2025లో ఇప్పుడు మళ్ళీ విజేతగా నిలిచింది. 5 సార్లు ఫైనల్కి వెళ్ళారు, 3 సార్లు కప్పు గెలిచారనమాట. సో ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో అత్యధిక సార్లు గెలిచింది. సో దీనిలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏమో రోహిత్ శర్మకు వచ్చింది, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రచిన్ రవీంద్రకు వచ్చింది. సో ఇది దీనికి సంబంధించి అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారనమాట. ఇదిగోండి, తీన్మార్ సిటీమార్ అని దీనిలో కూడా హైలైట్ చేశారు టీమిండియా. ఈవెన్ సాక్షిలో కూడా, మరో ప్రపంచంలో కూడా హైలైట్ చేశారు, మనమే ఛాంపియన్స్ అని. ఆంధ్రప్రభలో కూడా హైలైట్ చేశారనమాట. సో ఇది ఇక ఆ తర్వాత మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న పాయింట్ అండి. నన్ను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఎన్ఆర్ఐలు, లేదంటే బెంగళూరులో ఉన్న ఐటీ ఎంప్లాయీస్, హైదరాబాద్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ అడుగుతున్నారు, అన్న అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏమైనా మంచి ఆప్షన్ ఉందా అని. సో చాలామంది అడిగేసరికి నేను కూడా స్టడీ చేశాను. సో అమరావతిలో అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఇప్పుడు అమరావతి పనులు ఈ నెల నుంచి మొదలు కాబోతున్నాయి. ఇంకో వారం రోజుల్లో అమరావతి పనులు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆ తుళ్ళూరు ప్లస్ ఆ పెదపరిమి
అండ్ ఆ చుట్టుపక్కల రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి, ల్యాండ్ కొనాలి అనుకునే వాళ్ళకి ఒక వెంచర్, అంటే ప్రైవేట్ వెంచరే కానీ మనకి కాస్త మనం సిఫార్సు చేయొచ్చు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా అక్కడ ఫ్యూచర్లో ఈ ప్రాంతం మరో గచ్చిబౌలి, మాదాపూర్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లాగా హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్లో ఇప్పుడు స్థలాలు కొనగలరా ఎవరైనా? కొనే పరిస్థితి లేదు. సో ఫ్యూచర్లో ఒక 15 ఏళ్ళ తర్వాత అమరావతిలో ఈ ప్రాంతం అలాగే తయారవుద్ది. సో ఇటువంటి ప్రాంతంలో ఇప్పుడే కొంటే కాస్త భవిష్యత్తుకు ఒక భరోసా ఉంటుంది. అటువంటిది మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే, లేదు విజయవాడ, గుంటూరు సమీపంలో ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఎక్కడైనా కొనుగోలు చేయాలన్నా సరే ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి అవకాశం. ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వెంటనే కన్స్ట్రక్షన్ అయినా మొదలు పెట్టచ్చు. మీకు ఎవరికైనా ల్యాండ్స్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9640173012 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆమె రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనమాట, ప్రతినిధి. స్వప్న మన సబ్స్క్రైబరే. సో ఈ నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదిగో అమరావతి రాజధాని ఓఆర్ఆర్ లిమిట్స్లో కావచ్చు, లేదా తుళ్ళూరు మండలంలో కావచ్చు, దగ్గరలో ఎక్కడైనా ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేయాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, వెంచర్లో ఏదైనా కొనాలనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సలహా అడగండి, కొనుగోలు చేయండి. తర్వాత మనం నిన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు 2 బీసీలు 1 ఎస్సీకి ఇచ్చారనమాట. బలహీన వర్గాలకు పెద్దపేట. తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బేద రవిచంద్ర, కావలి గ్రీష్మ. 2 బీసీలు 1 ఎస్సీ నేతకు అవకాశం. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు చిరోస్థానం. పదవి విరమణ చేస్తున్న వారిలో బీటీ నాయుడికి మళ్ళీ పదవి అని నిన్న ఎమ్మెల్సీలు ఏ విధంగా ఇచ్చారనేది నిన్న అందరం ఫాలో అయ్యాము. సో దీనిలో ఎలా రాశారు, ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా బీసీలకు పెద్దపేట, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, 2 బీసీ 1 ఎస్సీకి అవకాశం అని ఇట్లా చాలా క్లియర్గా ఇచ్చారనమాట. ఇక సాక్షిలో ఏడుపు కొట్టి ఎలా ఉంటుంది అనేది చూడండి. నిన్నేం రాశారంటే సాక్షిలో ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి 5 సిట్టింగ్లు కరివేపాకులు. టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్సీలకు మొండిచాయి. 5గురిలో ఒక్కరికి లేదంటూ పార్టీలో ప్రచారం. యనమల రామకృష్ణకు మూసుకుపోయిన తలుపులు. దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడికి ఛాన్స్ కష్టమని నిన్న రాశారు. అంటే సిట్టింగ్లకి ఎవరికి ఇవ్వట్లేదు అని. సిట్టింగ్లకు వాళ్ళకి ఇచ్చారుగా. టీడీపీకి బహిరంగంగా క్షమాపణ చెప్తారా వీళ్ళు? రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్తారా వీళ్ళు? మేము తప్పుడు వార్త రాసాము అని చెప్పాలిగా. మేము తప్పుడు వార్త రాసాము, సిట్టింగ్లకి ఇవ్వరని, కానీ సిట్టింగ్లకి ఇచ్చారని చెప్పాలిగా వీళ్ళు. నిన్నేమో సిట్టింగ్లకి ఇవ్వరని రాశారు, సిట్టింగ్లకి బీటీ నాయుడికి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఈరోజు ఎలా రాశారు? సీనియర్లకు మొండి చేయని రాశారు. అంటే సిట్టింగ్లకి ఇమ్మంటారా, సీనియర్లకు ఇమ్మంటారా? ఇలా బాధ అంటే ఇటువంటి పత్రికలు ఉండాలి. చూడండి, మన ఊర్లలో కొంతమంది ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఊర్లో జనం అందరూ వాళ్ళని తిడతా ఉంటారు. ఎప్పుడు అబద్ధాలు చెప్తా వింటారని తిడతా ఉంటారు. అయినా సరే దులిపేసుకొని సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ అబద్ధాలు చెప్తాడు. సర్లే వాడు బతికే అంటేనే ఊరికి వదిలేస్తారు. వాడు చెప్పే అబద్ధాలకి నవ్వుకుంటారు, అప్పుడప్పుడు కోపం వస్తుంది, తిట్టుకుంటారు, అయినా సరే వదిలేస్తారు. మన ఊర్లో ఈవెన్ మన స్కూల్స్లో కూడా ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు. అలాగే మన తెలుగు పత్రికల్లో కూడా ఒక పత్రిక ఉండాలి. అబద్ధాలు చెప్పి జనం చేత తిట్టించుకొని తగలెట్టించుకొని అటువంటి పత్రిక ఒకటి ఉండాలి. ఆ ఘనత వహించింది ఈ పత్రిక అనమాట. నిన్నేమో సిట్టింగులకు లేదని రాశారు, ఈరోజు సీనియర్లకు లేదని రాశారు. సిట్టింగులకు ఒకటి ఇచ్చారుగా, ఎస్సీలకు ఇవ్వకపోతే ఎస్సీలకు లేదు అని రాస్తారు. ఎస్సీలకు ఒకటి ఇచ్చారుగా గ్రీష్మ గారికి, బీసీలకు ఇవ్వకపోతే బీసీలకు ఇవ్వలేదని రాస్తారు. బీసీలకు 2 ఇచ్చారుగా. సో అట్లా వీళ్ళు రాతలో ఇలా తగలాడతాయన్నమాట సాక్షివి. ఇక అంతర్యామి చెంతకు అన్నమయ్య, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అస్తమయం. అన్నమయ్య కృతుల స్వరకర్త, తితిదే ఆస్థాన విద్వాంసుడు. రేపు తిరుపతిలో అంత్యక్రియలు. అన్నమయ్య పదార్చనకే అంకితమై అనుదినం తన స్వరమాధుర్యంతో పండిత పామరులందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తిన విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ తన సంగీత ప్రస్థానాన్ని చాలించారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరణించారు. ఇక అంటే ఈనాడులో ఫస్ట్ పేజీలో అయితే ఇవే వచ్చాయండి. ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారు ఫస్ట్ పేజీలో. ఇదిగోండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత కక్కుర్తిగా ఉన్నారు, ఎంత చెత్త పనులు చేస్తున్నారు అనడానికి ఇది ఉదాహరణ.
ఇదే ఎమ్మెల్యేకి సంబంధించి మనం గత నెలలో వీడియో చేస్తే మనకు ఫోన్ చేసి బెదిరించారు వీళ్ళు, పిచ్చబూతులు తిట్టారు, చాలా దారుణంగా తిట్టారు ఎమ్మెల్యే గారు సొంత మనుషులు, సొంత బంధువులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఇంత పెద్ద వార్త రాశారు. మనం ఇంకా మన ఛానల్లో పేరు చెప్పలేదు, ఊరు చెప్పలేదు, కాన్స్టిట్యున్సీ పేరు చెప్పలేదు, మనిషి పేరు చెప్పలేదు. ఈరోజు ఇంకా ఫోటో వేసి మరీ ఆంధ్రజ్యోతిలో రాశారు. వీళ్ళకి తిట్టండి బూతులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోకి ఫోన్ చేసి బూతులు తిట్టండి ఎవరికైనా దమ్ముంటే. మా ఛానల్లో వార్తలు వస్తే తిడతారుగా, ఇప్పుడు ఆంధ్రజ్యోతిని తిట్టండి. మా ఛానల్లో న్యూస్ అనాలిసిస్లో వీడియోలు చేస్తే ఆధారాలేవి అని అడుగుతారుగా, వీళ్ళని అడగండి ఆధారాలు. చూడండి, కప్పం కట్టాల్సిందే, పనుల్లో వాటా కావాలి, కాదంటే ఒక్క లారీని రానిచ్చేది లేదు. రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరి హుకుం, సంస్థ ససేమిరా అనడంతో విశ్వరూపం. పోర్టు పనుల కోసం కంకర ఇసుక తీసుకెళ్తున్న లారీల అడ్డగింత, తప్పుడు కేసులు పెట్టించి వేధింపులు, ట్రిప్పునకు 1000 ఇవ్వాలని డిమాండ్. సీఎంఓకు చేరిన ఎమ్మెల్యే వ్యవహారం, ఆదేశాలు ఇచ్చాక ఆగని ఎమ్మెల్యే దందా. సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినా సరే ఎమ్మెల్యే దందా ఆగట్లేదంట. అంటే ఎంత బరితెగింపు అనేది చూడండి. ఆంధ్రజ్యోతిలో రాశారండి, నేను చెప్పడం కాదు. చూడండి, రాష్ట్రానికి కొత్త పెట్టుబడిదారులను తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత ప్రభుత్వ నిర్వాహకంతో కుదేలైన రాష్ట్రాన్ని భారీ పెట్టుబడులతో తిరిగి గాడిలో పెట్టేందుకు అహరహం పాటుపడుతోంది. కానీ ప్రభుత్వ సంకల్పాన్ని భగ్నం చేసే చర్యలకు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే పాల్పడితే ఏమనాలి? ఏకంగా కప్పం కడితేనే కుదురుతుందంటూ నిర్మాణ పనులకు అడ్డం పడితే దాన్ని బరితెగింపు కాక మరేమనాలి? రామాయపట్నంలో ప్రస్తుతం జరుగుతున్న దందా ఇదే. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా నడిచిన దందా ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లోనూ అదే తరహా దందాగా తెరలేచింది. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే, స్వయంగా ఈ దందాకు తెరతీసినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు ఏం జరిగిందంటే, పోర్టు నిర్మాణ పనుల్లో తమకు వాటా ఇవ్వాలని ఇంటూరి తొలుత డిమాండ్ చేశారు. కానీ ఆయన డిమాండ్ చేసిన రీతిలో వాటా ఇచ్చేందుకు, ఇతరత్ర కప్పం కట్టేందుకు కాంట్రాక్ట్ సంస్థ ససిమెరా అంది. దీంతో ఇంటూరి తన ప్రతాపం చూపడం మొదలుపెట్టారు. భయపెట్టి అయినా సరే కాంట్రాక్ట్ సంస్థను దారికి తెచ్చుకునే లక్ష్యంతో ఏకంగా దారిగాశారు. నిర్మాణ పనుల కోసం కంకర ఇసుక తెస్తున్న లారీలకు అడ్డం పడ్డారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ వెళ్లకుండా తన వాహనాలను అడ్డం పెట్టి ఊర్లో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి చేశారంట. ఇదనమాట. ఇది కొంతమంది ఎమ్మెల్యేలు వెలగబడుతున్న తీరు. ఏమంటారండి? తెలుగుదేశం పార్టీని ఎన్నో ఆశలు అంచనాలతో గెలిపిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహార శైలి ఇలా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగానే వీళ్ళు కూడా. ఇంకా అంతకుమించి ఏం చెప్తాం, ఏం మాట్లాడతాం? పర్యాటకంలో 99 ఏళ్లకు భూ కేటాయింపులు, పెట్టుబడులు 50 కోట్లు దాటితే ఓకే, అంతకంటే తక్కువ పెట్టుబడులపై బిడ్డింగ్ ద్వారా భూములు, భారీ మెగా పెట్టుబడులే లక్ష్యంగా భూ కేటాయింపుల విధానం 2024-29. కొత్త విధానంలో వివిధ ప్రాజెక్టులకు కేటాయించే భూముల వివరాలంట. రోడ్ల పక్కన సౌకర్యాల కల్పనకు 1 నుంచి 3 ఎకరాలు, మల్టీప్లెక్స్కి 2 నుంచి 3 ఎకరాలు, టెంట్ సిటీలకు 5 ఎకరాలు, హోటళ్ళకి 5 ఎకరాలు, థీమ్ పార్కులకి 25 ఎకరాలు, గోల్ఫ్ కోర్సులకి 150 ఎకరాలు, రిసార్ట్లకి 15 ఎకరాలు అట్లా కేటాయిస్తారంట పర్యాటక రంగంలో. ఉప్పాడ చీర కొనుగోలు చేసిన రాష్ట్రపతి. కర్నూలు జిల్లా జైలుకు పోసాని కృష్ణమురళి తరలింపు. ఆంధ్ర, బీహార్లో మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు. తమిళనాడు మంత్రి దురై మురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు. మ్యుటేషన్లు సకాలంలో జరగవు, పట్టాదారు పాస్ పుస్తకాలు రావు, కొందరు సర్వేయర్లు, రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యం, రైతులకు తప్పని ఇబ్బందులు. ఇది తరతరాల పాటు ఇదే సమస్య ఉంటుంది. తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి. ఎట్టకేలకు విజయశాంతి గారు చట్టసభలకు వెళ్ళబోతున్నారన్నమాట. సో విజయశాంతికి ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. గుడివాడలో మట్టి బకాసురుడు. 5 ఏళ్లలో 200 కోట్లకు పైగా అక్రమ దందా. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు, రోజుకు 300 నుంచి 500 లోడ్ల అమ్మకాలు, అడ్డుకున్న అధికారులపై జేసీబీలతో దాడులు. ఇదండి గుడివాడ నియోజకవర్గంలో. ఆయన మాజీ మంత్రి, నోరు విప్పితే భూత పురాణమే. 5 ఏళ్ల వైకాపా పాలనలో గుడివాడను క్యాసినోల జోదానికి, కాల్మనీ దందాలతో అరాచకాలకు చిరునామాగా మార్చేశారు.
గుడివాడలో ఆయన సాగించిన మట్టి అక్రమ తవ్వకాలకు అయితే హద్దే లేదు. ఇందుకోసం ఏకంగా 100 టిప్పర్లు కొన్నారంటే మట్టి అక్రమ దందా ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. కేవలం మట్టి తవ్వకాలతోనే 5 ఏళ్లలో 200 కోట్లకు పైగా కొల్లగొట్టారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపడుతోంది. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఆ మంత్రి అనుచరులు గుడివాడ పరిధిలోని కొండలు, గుట్టలు, చెరువులు, రైతుల పొలాలు, బుడమేరు కాలువ భూములు, పోలవరం కట్టల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని బినామీ పేర్లతో తవ్వేసి 200 కోట్లకు పైగా మట్టి అక్రమాలకు పాల్పడ్డారంట. ఇది కొడాలి నాని గారికి సంబంధించిన భాగవతం. సో దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఏసీబీకి ఇచ్చి అతనికి నోటీసులు ఇచ్చి కొంచెం వ్యవహారం గట్టిగానే నడిచే అవకాశం అయితే ఉంది. ఇక పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం ఇది ఒక కొత్త విధానం అండి. 1-2 తరగతులకు 2, 3, 5 తరగతులకు 4 చొప్పున పుస్తకాలు. విద్యార్థుల సంచి బరువు తగ్గించేందుకు మంత్రి లోకేష్ చర్యలు. అర్జెంటుగా అది చేయాలి. వీలైతే పుస్తకాలు స్కూల్స్లోనే వదిలేసేలా చేయాలి. పుస్తకాలు వీళ్ళు రోజు మోసుకొచ్చాకంటే స్కూల్స్లో వదిలేస్తే ఇంకా బెటర్. సో పాఠశాల విధానాన్ని సంస్కరించే పేరుతో రకరకాల ప్రయత్నాలు, కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక హింసతో అట్టడుగుతున్న సిరియా 1000 మందికి పైగా మృతి, వారిలో 745 మంది సాధారణ పౌరులే, మరో 125 మంది భద్రతా బలగాలు, 148 మంది అసద్ మద్దతుదారులు, సున్నీలు, అలావైట్ల మధ్య కొనసాగుతున్న ప్రతీకారచలు. తర్వాత వర్షాకాలం అవసరాలకు 70 లక్షల టన్నుల ఇసుక అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళిక. వర్షాకాలం మొదలయ్యాక ఇసుక కొరత లేకుండా చూసేందుకు గనుల శాఖ కసరత్తు ప్రారంభించింది. జూన్ నుంచి నవంబర్ వరకు వర్షాలు కురిసే సమయంలో నదుల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదు కాబట్టి 70 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసి తర్వాత బ్లాక్లో అమ్ముతారు, నిల్వ చేస్తారు. ఆ నిల్వ చేసిందని ఏ ఎమ్మెల్యేనో అధికార పార్టీ వల్ల అరే బాబా ఆ నిల్వ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని బ్లాక్లో అమ్ముతారు. అదేగా జరిగేది. ఏ పార్టీ ఉన్నా ఏముండదండి, అంతా అనుకుంటాం అంతే. తర్వాత మహిళల చేతిలో పాశుపతాస్త్రం. కాకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు వస్తున్నాయి, కాస్త రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తోంది, రోడ్లు పనులు జరిగాయి, రాజధాని పని జరుగుతోంది అనే ఒక ఆశ, రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అనే ఒక ఆశ, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆశ, భవిష్యత్తు మీద నమ్మకం ఉంటుంది. కాకపోతే ఎమ్మెల్యేలు కొంతమంది చిల్లర ఎమ్మెల్యేలు చేయాల్సింది చేసుకుంటారు. వాళ్ళని అందరినీ చంద్రబాబు గారు కంట కనిపెట్టి చూడలేరు. సో టీడీపీ జనసేన కూటమి అధికారంలో ఉంటే అది, వైసీపీ అధికారంలో ఉంటే ఒకవైపు అరాచకాలు జరుగుతాయి, ఇంకోవైపు అభివృద్ధి జరగదు. సో అంతే రెండింటికి తేడా. తర్వాత మహిళల చేతిలో పాశుపతాస్త్రం శక్తి యాప్ ఆప్షన్స్పై క్లిక్ చేస్తే చాలు, నిమిషాల్లో పోలీసు రక్షణ, భద్రతతో కూడిన ప్రయాణానికి భరోసా అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర పోలీసులు. మంచిది. నాడు నేడులో భారీ అవినీతి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. రంగులు మార్చే పువ్వా, ఓసరవల్లికి చెల్లివి నువ్వా. పువ్వు రంగులు మార్చింది, బాగా రాశారు. తర్వాత ఏపీ ఫైబర్ నెట్లో అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలను మంత్రికి అందించిన పూర్వ ఎండీ దినేష్ కుమార్. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ, 6 నెలల్లో చేసిన పనులు వివరాలు అందజేత. జీవీ రెడ్డి గారు చేసిన ఆరోపణలకు పూర్తి విరుద్ధంగా పూర్వ ఎండీ దినేష్ కుమార్ రిపోర్ట్ ఇచ్చారు. ఆయనేమో జీవీ రెడ్డి గారేమో ఒక్క సిబ్బందిని కూడా తొలగించలేదు అని ఆరోపణ చేశారు. ఈయన మాత్రం 417 మంది సిబ్బందిని మేము తొలగించాము అని ఈయన ఇచ్చారనమాట. అలాగే ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేకపోయాము అని జీవీ రెడ్డి గారు ఆరోపణ చేశారు. కానీ ఈయన చెప్పిన నివేదికలో చెప్పింది ఏంటంటే 9758 కొత్త కనెక్షన్లు ఇచ్చాము అని చెప్తున్నారు. అలాగే జిఎస్టీ ఇచ్చిన నోటీసుపై చర్చించాము అని రిపోర్ట్ ఇచ్చారనమాట. అంటే జీవీ రెడ్డి గారు చేసిన ఆరోపణలకు భిన్నంగా పూర్తి విరుద్ధంగా ఇతను రిపోర్ట్ ఇచ్చారు. ఇక జైలు నుంచే బోరుగడ్డ అనిల్ కాన్ఫరెన్స్ కాల్స్ అంటండి. ఇది జైలు శిక్షలో ఉన్న బోరుగడ్డ అనిల్ ఇంట్లో ఉన్న దానికంటే జల్సాగా విలాసవంతంగా జైల్లో ఉన్నట్టున్నాడు. జైల్లో ఉంటూ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడాడంట వైసీపీ పెద్ద నాయకులతో. మాట్లాడి ఎలా బయటకు రావాలి, ఏ విధంగా ఫేక్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఏ విధంగా మధ్యంతర బెయిల్ పొందాలి అనేది వ్యూహరచన చేశాడంట. పోలీసులు కూడా అతనికి రాచి మర్యాదలు, సత్కారాలు అన్నీ చేసి అతనికి ఫోన్లు ఇవ్వడం అన్నీ చేశారంట. వైకాపా హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పద్యాలంతో పెట్టరేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయా కేసుల్లో రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్లో ఉంటూనే ఆ పార్టీ ముఖ్య నేతలతో కాన్ఫరెన్స్ కాల్స్లో సంభాషణలు జరిపినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. అతనికి ఫోన్లు జైలు నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలకు వారానికి 3 సార్లు ఫోన్ కాల్లో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. వారి సంభాషణలు రికార్డ్ అవుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు వింటూ ఏదైనా సందేహం వస్తే అప్రమత్తం అవ్వాలి.
అత్యంత వివాదాస్పద ఖైదీ అయిన బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో రాజమహేంద్రవరం జైలు అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. అది అధికారుల సహకారం ఉందండి, పోలీసుల సహకారం అతనికి ఉందండి, ఇంకా ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది. ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు 5 నుంచి 11న సీఎం చంద్రబాబు రాక, అధికారులకు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు దిశానిర్దేశం. ఓకే, ఇవన్నీ ఈనాడులో అంశాలన్నమాట. మనం సాక్షిలో చూద్దాం. సాక్షిలో ఆ ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక దిక్కుమాల వార్త రాశారు, అది పక్కన పెట్టేద్దాం. ఇదేమో ఛాంపియన్స్ ట్రోఫీ. తర్వాత పాడి రైతుకు దగ, ప్రైవేటు డైరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినవే. ఏంటి పొరపాటున పెద్దిరెడ్డి గారి డైరీ గురించి రాశారేంటి వీళ్ళు? 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు. పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గారి డైరీ ఇచ్చిన రేటు అసలు వీళ్ళకి కంటికి కనిపించలేదు. ఇప్పుడేమో పాడి రైతుకు దగ అని ఇప్పుడు గుర్తొచ్చింది. పాడి రైతుకు దగ, పాడి రైతుకు దగ అంటే ఏంటో పొంగనూరు నియోజకవర్గం వెళ్ళి గత 5 ఏళ్ళు ఇచ్చిన ధర కనుక్కోండి, అప్పుడు రాయండి పాడి రైతుకు దగ అని. ప్రైవేటు డైరీలు చెప్పిందే ధర అనే వార్త రాసే ముందు పొంగనూరు నియోజకవర్గంలో గత 5 ఏళ్ళు ఏం జరిగిందో తెలుసుకోండి, అప్పుడు రాయండి. ఇష్టం వచ్చినండే కొనుగోలు, కొవ్వు ఎస్ఎన్ఎఫ్ శాతం షాక్తో అడ్డగోలుగా కోత. సేమ్ గత 5 ఏళ్ళు పొంగనూరులో జరిగింది, ఇప్పుడు వీళ్ళు రాశారనమాట. లీటర్కు సగటున 10 నుంచి 25 వరకు నష్టపోతున్న రైతులు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత 90% పైగా మూతబడిన అమూల్ పాల కేంద్రాలు. గతేడాది ఇదే నెలలో లీటర్ గేదె పాలు 89 నుంచి 112 రూపాయలు, ఆవు పాలు 44 నుంచి 54 రూపాయలు. ప్రస్తుతం గేదె పాలు 40-50, ఆవు పాలు 25-30. సీమ జిల్లాల్లో ఆవు పాల ధరలకే గేదె పాలు సేకరిస్తున్న డైరీలు. మరో పనికిమాల వార్త రాశారనమాట. సో ఇక్కడ ఏడాది H1B వీసాలు కష్టమే, 85,000 మందికి మించి ఇవ్వకూడదని అమెరికా నిర్ణయం. మార్చి 7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ 24వ తేదీతో ముగింపు. 4,23,028 మందిలో 20% మందికే దక్కనున్న వీసాలు. అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న H1B వీసాలు ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారైందంట. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే H1B వీసాలు పొందడంలో మల్టీనేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంటండి. ఎయిమ్స్లో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారికి ఛాతీ నొప్పి రావడంతో నిన్న ఢిల్లీ ఎయిమ్స్లో జాయిన్ అయ్యారు. తర్వాత నువ్వు డాక్టర్వా గేదెలు కాస్తున్నావా? కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి ఒక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని చాలా దారుణంగా మాట్లాడారు. అతన్ని జనసేన పార్టీ సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. ఇక విలీనంపై ఎస్ అనాల్సిందే. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మూసివేత వైపే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎంతో శ్రమకు వచ్చి తెచ్చుకున్న బడులను సర్కారు విలీనం వైపు నడిపిస్తోందని రాశారు. వాళ్ళేమో విలీనం చెయ్యము మూయము అని చెప్తుంటే వీళ్ళు విలీనము మూసేస్తారని వీళ్ళు రాస్తున్నారనమాట. ఇక అన్నమయ్య కీర్తనలకు స్వరాలద్దిన గరిమెళ్ల అస్తమయం. ఆదివారం తిరుపతిలో గుండెపోటుతో మృతి. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో కోట్ల మందిని అలరించిన గాయకుడు. 1000 అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసిన సంగీతజ్ఞుడు. శాస్త్రీయ లలిత జానపద శైలిలోనూ దిట్ట. టీటీడీలో 1978 నుంచి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా విశేష సేవలు. ఓకే, గరిమెళ్ల మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. ఓకే, ఉన్నత సంస్కరణలు తప్పనిసరి. 4 విభాగాల్లో నీతి ఆయోగ్ 80 సిఫార్సులు. 20 రాష్ట్రాల్లో అమలుకు వీసీల అంగీకారం. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు. శాస్త్రీయ పరిశోధనలు, స్టార్టప్స్కు ప్రాధాన్యం. డిజిటల్ లెర్నింగ్ తప్పనిసరి అని ఒకటి నీతి ఆయోగ్ ఇచ్చిన సిఫార్సులను ఒకటి రాశారనమాట. తర్వాత పాత ఒప్పందాల ప్రకారమే టారిఫ్లు తగ్గింపు అని చెప్పి మరొకటి రాశారు. ఇవన్నీ కూడా ప్రపంచంలో అత్యంత నీతి నిజాయితీతో నడుస్తున్న సాక్షి పత్రికలో వచ్చిన వార్తలు ఇవి. ఇది పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో ఎమ్మెల్యే గారి గురించి కాకుండా బీసీలకు పెద్దపేట ఇది చెప్పుకున్నాం. తర్వాత ఆసుపత్రి సాగు ఉత్తిదే. చెన్నై అపోలోకి వెళ్లని బోరుగడ్డ. కూతుళ్లతో వెళ్ళిన తల్లి పద్మావతి. ఆరా తీసిన అనంతపురం పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు. నేడో రేపు హైకోర్టులో కౌంటరు. తల్లికి చికిత్స చేయించాలంటూ హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న అనిల్. సో ఇతను మొన్నే ఎంతో సానుభూతిగా కబుర్లాడాడు. నా తల్లికి నేను ఒక్కడనే ఉన్నాను, మా అక్కలందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి, మా చెల్లెళ్ళు అక్కలకు పెళ్ళిళ్ళు చేసి పంపించేశాము, సో నేను ఒక్కడనే ఉన్నానని చెప్పి మొన్న వీడియో రిలీజ్ చేశాడు. కానీ ఈయన అసలు హాస్పిటల్కే వెళ్ళలేదు అని పోలీసులు చెప్తున్నారు. కొంచెం గట్టిగా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అస్తవ్యస్తం. సేవ కంటే రాజకీయాలకే అడ్డ. గాడి తప్పిన పాలన, లక్ష్యం పక్కదారి. కీలక పోస్టుల్లో అర్హత లేని అధికారులు, ఇతర శాఖల వారికి బాధ్యతలు. అందిన కాడికి దోచేయడమే పని. ఆసుపత్రులపై కక్ష సాధింపు చర్యలు. మంత్రి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు. అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు.
ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ఆరోగ్యశ్రీ, అది పూర్తిగా అవినీతి శ్రీగా మారిపోయిందనమాట. విపరీతంగా కరప్షన్ జరుగుతుంది, ఎవరికి కంట్రోల్ లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా హాస్పిటల్ కరప్షన్ చేస్తూ దొరికిపోతే అధికారులు వెళ్ళి వాళ్ళ దగ్గర వాటాలు తీసుకుంటారనమాట. స్వయంగా చేతిరాతతో 100 పేజీల బడ్జెట్ అసెంబ్లీకి సమర్పించిన ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి. ఆయన స్వదస్తురితో బడ్జెట్ అంటండి, 100 పేజీల బడ్జెట్ అంట. బాగుంది కదా. నేటి నుంచే పార్లమెంట్. మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు లోక్సభ ఆమోదం కోరనున్న అమిత్ షా. మణిపూర్ వక్ఫ్ బిల్లుపై సర్కారును నిలదీయనున్న ప్రతిపక్షాలు. నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా సూత్రం పైన ఆందోళన అని రాశారు. తర్వాత అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు నిజమే, కానీ అది ట్రంప్ ఒత్తిడితో కాదు, వాణిజ్య సంబంధాల బలోపేతానికి ఆ నిర్ణయమని అధికార వర్గాలు. ఇది డీలిమిటేషను, నిర్బంధ హిందీపై కేంద్రాన్ని నిలదీయాలి, బాధిత రాష్ట్రాల ఎంపీలను కలుపుకొని వెళ్ళాలి, డిఎంకే ఎంపీలకు స్టాలిన్ దిశానిర్దేశం. మంచి పాయింట్లే. ఉద్యాన రైతులకు ప్రోత్సాహం, ఉత్పత్తిని మించి నాణ్యమైన దిగుమతి సాధించేలా ఉద్యాన శాఖ ప్రణాళికలు. ఏటా 12% తోటల విస్తీర్ణం పెంపు, నష్టాల నివారణకు సాంకేతిక సాయం, అనుగుణంగా పలు పథకాలతో కార్యాచరణ. బడ్జెట్లో 1856.62 కోట్లు కేటాయింపు అని ఒకటి రాశారు. ఓకే. ఇక ఈనాడులో వెళ్దాం. ఈనాడులో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి. నేషనల్ అంశాలు ఏమున్నాయనేది ఒకసారి చూద్దామండి. నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు ఉంటాయి కదా. నేటి నుంచి కొనసాగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. తర్వాత రైలు కింద జారిపడబోతున్న మహిళను కాపాడిన రైల్వే పోలీసు. ముంబైలో కదులుతున్న రైలు నుంచి దిగబోతున్న ఒక మహిళ ప్రమాదవశాత్తు పడిపోయింది. ఆమెను వెంటనే రైల్వే పోలీసు అప్రమత్తమయ్యి చాలా స్పీడ్గా వెళ్ళి ఆమెను కాపాడాడనమాట. తర్వాత కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి ఖండించిన భారత్. అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. చినో హిల్స్లో బొచ్చసత్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థకు చెందిన స్వామినారాయణ మందిరంపై గ్రాఫిటీతో గుర్తు తెలియని వ్యక్తులు భారత వ్యతిరేక రాతలు రాశారంట. సూది గుచ్చుకుందని ఎయిర్లైన్స్పై దావా. విమాన ప్రయాణంలో సీటుపై పడున్న సూది గుచ్చుకుందని ఒక ప్రయాణికుడు సంబంధిత ఎయిర్లైన్స్ నుంచి లక్షల నష్టపరిహారం పొందిన 8. చేతిరాతతో బడ్జెట్ రూపొందించిన ఛత్తీస్గఢ్ మంత్రి. 4 రోజుల పాటు గంటన్నర నిద్రించిన చౌదరి. 4 రోజుల పాటు గంటన్నరే పడుకొని 100 పేజీల బడ్జెట్ రాశాడంటే మామూలు విషయం కాదు కదా. ఇక వాణిజ్య సంబంధాల బలోపేతానికి సుంకాల తగ్గింపు. సరే. కళలు చెదిరిన కాలానికి ఎదురీదిన రేట. బీహార్ ఆదర్శ మహిళలు. తండ్రిలా పోలీస్ అధికారి కావాలని ఆమె కలలు కన్నారు. 3 అడుగులకే పరిమితమైన మరగుజ్జు దేహంతో ఆ కళ కలగానే మిగిలిపోయింది. అయితేనే రేటా రాణి ఇప్పుడు ఎంతోమంది అధికారులను సమాజానికి అందిస్తున్న ఓ ఆదర్శ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఇదిగోండి, కేవలం 3 అడుగులే హైటు, బల్ల మీదకెక్కి పాఠాలు బోధిస్తుంది ఆమె. కఠువా మరణాలపై దర్యాప్తు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం. ఉగ్రదాడే కేంద్ర మంత్రి. చక్రం ఎండల్లో భద్రం. ఎంత టైర్కి ఎంత గాలి. సో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కారులో స్పీడ్గా వెళ్తున్నప్పుడు టైర్లు బర్స్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ కేర్ తీసుకోవాలని రాశారు. బొట్టు పెట్టి సభకు ఆహ్వానం. ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మహిళలను పార్టీ ఆవిర్భావ సభలకు ఆహ్వానించే కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. వావ్. స్టిక్కర్ల కంటే కుంకుమ వాడితే బాగుండేది. వినుకొండలో కళాశాల నుంచే బీఈడీ ప్రశ్నపత్రం లీకేజీ. కొలుకు వచ్చిన దర్యాప్తు. పోలీసుల అదుపులో అనుమానితులు. 21 రోజులు 759.84 కోట్లు ఖర్చు చేయకుంటే మురిగిపోయనున్న మెటీరియల్ నిధులు. కలెక్టర్లు చొరవ తీసుకుంటేనే గ్రామాలకు మేలు. సో మెటీరియల్ కాంపొనెంట్ ఉపాధి హామీలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులు ఈ ఆర్థిక సంవత్సరం అంటే 31వ తేదీ చివరిలోగా ఖర్చు చేయాలి. లేకపోతే అనవసరంగా మరుగున పడిపోతాయి అన్నమాట, వేస్ట్ అయిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. ఇక నెల్లూరులో శంకుస్థాపనల జాతర. ఒక్కరోజే 40 కోట్ల విలువైన 105 పనులకు. సో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒకే రోజు 40 కోట్ల విలువైన 105 పనులకు ప్రజల చేత శంకుస్థాపన చేయించారు. వైద్యురాలిపై జనసేన నేత దురుసు ప్రవర్తన. పార్టీ పత్తిపాడు ఇన్ఛార్జి తమ్మయ్య బాబు సస్పెన్షన్. ఇలా ఉండాలి. పార్టీలో ఏదైనా తప్పు జరిగితే ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేసేలా ఉండాలి. అలా ఉంది గత ప్రభుత్వం ఉంది. వాళ్ళ నాయకులు ఎంత తప్పులు చేసినా, ఎంత అడ్డగోలుగా చేసినా సపోర్ట్ చేశారు.
యూపీ ఎమ్మెల్యే రాజాభయ్యపై గృహహింస కేసు. ఉత్తరప్రదేశ్లోని కుంద ఎమ్మెల్యే మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యపై గృహహింస కేసు నమోదైంది. వాలంటీర్లకు పోప్ కృతజ్ఞతా సందేశం. మెల్లగా కోలుకుంటున్నారన్న వైద్యులు. మహాకుంభమేళా సమయంలో నీరు స్నానానికి అనుకూలమే. సిపిసిబి తాజా నివేదిక. ఒకవేళ అనుకూలంగా లేకపోయినా స్నానం చేశారు కదా, ఇప్పుడు చేసేది ఏముంది? ఇంకా దాని గురించి రాజకీయంగా గొడవ తప్పితే. గురుగ్రామ్లో 14వ అంతస్తు నుంచి పడి జపాన్ మహిళ అనుమానాస్పద మృతి. వక్ఫ్ బిల్లుపై నిరసనలకు జమైతే ఉలమా మద్దతు. గాజాకు ఇజ్రాయెల్ విద్యుత్ నిలిపివేత. తాము గాజాకు సరఫరా చేస్తున్న విద్యుత్తును నిలిపివేస్తున్నట్టు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. సో అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని పేజీలు కూడా కవర్ చేసాం. ఆంధ్రప్రభకి వెళ్ళలేదు కదా ఈరోజు. ఆంధ్రప్రభ అంటే ఆంధ్రప్రభలో ఇదేలే, బీజేపీకి ఓసేటు మిగ్గురు అభ్యర్థులు అన్నీ పింఛన్ పరేషాన్ అని ఆంధ్రప్రభలో రాశారండి. చేయి తడిపితేనే రీవెరిఫికేషన్లో లైన్ క్లియర్. లబ్ధిదారుల ఎంపికలో భారీగా అక్రమాలు. ప్రభుత్వం ఏమో పింఛన్లలో అనర్హుల ఏరువేత కోసం రీవెరిఫికేషన్ పెట్టింది. ఈ రీవెరిఫికేషన్ను కొంతమంది సిబ్బంది తమకు అనుకూలంగా వాడుకొని లంచం ఇస్తేనే నీకు అర్హత ఉన్నట్టు చూస్తాను, లేకపోతే నిన్ను అనర్హులుగా ప్రకటిస్తానని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. అది ఆంధ్రప్రభలో రాశారు. ట్రూడో వారసులు ఎవరు? ముగిసిన ఎన్నికల ప్రక్రియ, నేడే కెనడా కొత్త ప్రధాని ఎంపిక. ఓకే, వచ్చేస్తోంది పిఎఫ్ యాప్. ఏటీఎంల నుంచి విత్డ్రా సదుపాయం. కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి. ఓకే, గూడుపై పన్నుపోటు. ఆన్లైన్లో ధాన్యం అమ్మకాలు. సరే, ఇవ్వండి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని ఇతర అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.